ప్రభువునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము సమూయేలు 2వ గ్రంథము 23వ అధ్యాయము 20 వచనము. కబ్షేయేలు ఊరివాడై క్రియల చేత ఘనత నొందిన ఒక పరాక్రమశాలికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడు ఉండెను. ఇతడు మోయాబీల సంబంధియులకు ఆ 2 శూరులను హతము చేసెను. మరియు మంచు కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న ఒక సింహమును చంపెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, దావీదు అనుచరులలో బలాఢ్యుల విశేషాలు వివరించబడి ఉన్నాయి. గనులైన 30 మందిలో మొదటి 3 పేరు పొందినవారు. ఆ తరువాత పేరు పొందిన 3 బెనాయా ఒకడు. ఇతని తండ్రి పరాక్రమశాలి. అదే కుటుంబంలో ఇతడును పరాక్రమశాలిగా ఉన్నాడు. తండ్రి ఘనత తండ్రిదే, కుమారుని ఘనత కుమారునిదే. బెనాయా మాటల చేత కాదు గాని క్రియల చేత ఘనత నొందినవాడు. బెనాయా యొక్క వీర కార్యములను మనం గమనిస్తే 2 మోయాబు శూరులను హతము చేశాడు. మోయాబీలు శరీర సంబంధులు అంటే బెనాయా శరీరాన్ని చంపినవాడని భావం. అతడు మంచు కాలమున బయటకు వెళ్ళి బావిలో దాగినటువంటి సింహాన్ని చంపాడు. మన విరోధి సింహంగా తిరుగుచూ ఉన్నాడు అంటే బెనాయా అపవాదిని కూడా ఓడించాడని భావం. ఐగుప్తీయుని కూడా చంపాడు. ఐగుప్తు లోకానికి సాదృశ్యము అంటే లోకాన్ని కూడా జయించాడని భావం. బెనాయా తన నాయకుడైన దావీదును అనుసరించాడు. శరీరాన్ని, అపవాదిని, లోకాన్ని జయించిన యువకులు ప్రభువు కావాలి. బెనాయా విశ్వాసతను మనం గమనిస్తే ఆరంభము నుండి దావీదుతోనున్న అనేకులు దావీదును విడిచిన బెనాయా దావీదును సరిగా గ్రహించి వెంటాడి అంతము వరకు ఆదుకున్నవాడు. కనుక ప్రియులారా, దావీదు కంటే గొప్పవాడగు మన ప్రభువు నిరాకరింపబడే ఈ కాలములో ఆయన్ని ఆనుకొని నమ్మకముగా పోరాడే వీరులు కావాలి. మరి ప్రియులారా, ఘనత నొందే క్రియలు చేస్తున్నారా? నమ్మకముగా వెంబడిస్తూ ఉన్నారా? ఎవరితో మీ సహవాసం ఉందో ఆలోచించుకొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.